ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్పాట్ కొట్టారు. అయితే 2018 నుంచి 2024 సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన మహ్మద్ సిరాజ్ను వేలంలో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఈ హైదరాబాద్ పేసర్ కోసం గుజరాత్ 12.25 కోట్లు వెచ్చించింది. సిరాజ్ కోసం ఆర్సీబీ ఆర్టీఎం కూడా ఉపయోగించలేదు. రిటైల్ లిస్టులో సిరాజ్ లేకపోవడంతో ఆర్థికపరమైన వ్యూహాలతో వేలంలో ఆర్టీఎంతో దక్కించుకుంటారని భావించారు అంతా. కానీ మెగా ఆక్షన్లో సిరాజ్ను దక్కించుకోవాలనే ప్రయత్నమే బెంగళూరు ఫ్రాంచైజీ చేయలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ పెర్త్ టెస్టులో ఆవేశంతో బంతులు సంధించాడు. తన తొలి ఓవర్ మూడో బంతికే ఉస్మాన్ ఖవాజాను బోల్తా కొట్టించాడు. టెస్టుల్లో ఖవాజాను సిరాజ్ అవుట్ చేయటం ఇది మూడోసారి. ఆ తర్వాత డేంజర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను సిరాజ్ అవుట్ చేశాడు. స్టన్నింగ్ డెలివరీతో కుదురుకున్న స్మిత్ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. అయితే సిరాజ్ను ఆర్సీబీ తిరిగి దక్కించుకోకపోవడంతో నెట్టింట్లో ఫన్నీ పోస్టులు కనిపిస్తున్నాయి. ఆర్సీబీ మీద కోపాన్ని ఆస్ట్రేలియాపై చూపిస్తున్నాడని, డీఎస్పీ సిరాజ్ బెంగళూరు నుంచి గుజరాత్కు ట్రాన్స్ఫర్ అయ్యాడని, ఆన్ డ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.